నమస్తే అండి. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఒకటి ఏంటి అంటే విపరీతమైన ఆకలేస్తుంటది. కడుపు గుంజేస్తున్నట్టుంటది. అలాగని ఎక్కువ తినకూడదు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఆకలేస్తది కానీ తినకూడదు అన్నట్లుంటదన్నమాట వాళ్ళ ప్రాబ్లము. వీటన్నిటికి ఒక సొల్యూషన్ ఉంది అంటున్నారు. మీరు తినాలనుకున్నది అంత క్రేవింగ్స్ రావు. తినాలనుకున్న ఫుడ్ ప్రాపర్‌గా తినొచ్చు దీంతో అంటున్నారు. దీప్తి హర్కర్ గారు అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్‌లో షీ ఈస్ ఎ registered dietitian. She has more than 15 years of experience as a dietitian and she is a diabetes coach as well. నమస్తే అండి. నమస్తే. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పాపం ఏకైక ప్రాబ్లం ఇది. ఆకలేస్తది, తినాలనుకున్నవి తినలేము. కరెక్ట్. ఆకలి కూడా ఎలా ఉంటది అంటే ఇప్పుడు ఈ క్షణం నేను తినకపోతే చచ్చిపోతానేమో అన్నట్లు ఉంటది. అంతటి క్రేవింగ్స్ ని అంతటి ఆకలిని క్రబ్ చేసేది ఉందా? ఉందండి. సో, బేసిక్‌గా డయాబెటిస్ డైట్ అంటే ఏం చేస్తారంటే, షుగర్స్ పెరిగిపోతాయి అని చెప్పేసి అన్నం తినొద్దు, కార్బోహైడ్రేట్స్ బేసిక్‌గా తినొద్దు అని చెప్తుంటారు. దట్ ఈస్ ద మెయిన్ డయాబెటిస్ డైట్ అంటే. దాంతోనే ఏమవుతుందంటే తినేది చాలా తగ్గిచ్చేస్తారు. తగ్గిచ్చేసేసరికి ఆకలి మీరన్నట్టు ఎక్స్‌ట్రీమ్ ఆకలి, హంగర్, క్రేవింగ్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. సో, వీటన్నింటికి సొల్యూషన్ ఏంటి అంటే ప్రోటీన్ పెంచడం. సో, డయాగ్రాండ్ అని దిస్ ఇస్ అ ప్రోటీన్ పౌడర్ అండి. ఈ ప్రోటీన్ పౌడర్ ఏంటి అంటే స్పెసిఫిక్‌గా డయాబెటిక్స్ కోసం డిజైన్ చేసిన ప్రోటీన్ పౌడర్. దీన్ని తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఈ క్రేవింగ్స్ ఏవైతే ఉంటాయో అది చాలా వరకు తగ్గుతుంది. ఎలా తగ్గుతుంది అంటే ఇది బేసిక్‌గా ప్రోటీన్ పౌడర్ కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బాడీలో మనం ఏదైతే ఫుడ్ తింటామో అది స్లోగా రిలీజ్ అవుతుంది షుగర్‌లోకి. బికాస్ ఈ ప్రోటీన్ అనేది దాన్ని స్లో డౌన్ చేస్తుంది. ఆ ప్రాసెస్ మన షుగర్స్‌లోకి కన్వర్ట్ అయిపోయి మన బ్లడ్‌లో షుగర్స్ లెవెల్స్ ఏదైతే ఇంక్రీజ్ అవుతాయో ఆ ప్రాసెస్‌ని ప్రోటీన్ స్లో డౌన్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రోటీన్ స్పెసిఫిక్‌గా డయాబెటిక్స్ కోసం డిజైన్ చేసి తీసుకోవడం వల్ల ఆ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయండి. ఓకే. అండ్ దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. సో, ఆ ప్రోటీన్, ఆ ఫైబర్, దీంట్లో ఉండే వైటమిన్స్, మినరల్స్ వీటన్నింటి కాంబినేషన్ వల్ల అండ్ దిస్ స్పెసిఫిక్‌గా డయాబెటిక్స్‌కి డిజైన్ చేసింది కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మీరు చెప్పిన హంగర్, మీరు చెప్పిన క్రేవింగ్స్ అలాంటివన్నీ మాక్సిమం తగ్గిపోతాయండి. అంటే ఇప్పుడు ఆకలి తగ్గించడం అంటే ఇంక వాళ్ళు వీక్ అయిపోతారా? ఆకలే లేకుండా మొహం పీల్చుకుపోయినట్టు అలా అయిపోతారా? లేదండి. ఇది ఆకలిని తగ్గించడం కాదు. ఆ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేస్తుంది అంతే. మనం తిన్నదాన్నే స్లోగా రిలీజ్ చేసేస్తుంది. ఫాస్ట్‌గా రిలీజ్ అయిపోతే షుగర్‌లోకి కన్వర్ట్ అయిపోతే తొందరగా ఆకలేస్తుంది. ఆ ప్రాసెస్ ఏదైతే మన గట్‌లో నుంచి బ్లడ్‌లోకి ఎళ్ళే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో డౌన్ చేయడం వల్ల మనకి ఆకలి ఎక్కువ కాదు. అంటే బేసిక్‌గా ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ పొట్టలో ఎక్కువ సేపు ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎక్కువ సేపు ఉండేసరికి మనకు ఆ ఫుల్ ఫీలింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. బేసిక్‌గా డయాబెటిక్స్‌కి ఏమవుతుంది? షుగర్ స్పైక్స్ వస్తాయి. తినంగానే షుగర్ పెరిగిపోతుంది. మళ్ళీ కాసేపు ఎక్కువ సేపు గ్యాప్ ఇచ్చేసరికి పడిపోతుంది. అట్లా అవ్వకుండా రెగ్యులేట్ చేస్తదన్నమాట ఈ ప్రోటీన్ పౌడర్. అంటే యూ కెన్ బి నాన్ డయాబెటిక్ బీయింగ్ డయాబెటిక్ యూజింగ్ డయాగ్రామ్. You can feel like you are non-diabetic being a diabetic because the action of ఈ ప్రోటీన్ పౌడర్ యాక్షన్ వల్ల మన బాడీలో ఎట్లాంటి మెటబాలిజం జరుగుతుందంటే డయాబెటిక్ లేని వాళ్ళలో ఎలా జరుగుతుందో స్లోగా రెగ్యులేటెడ్‌గా ఎలా ఉంటుందో అలా జరుగుతుందన్నమాట. ఓకే. దీంట్లో ఇది చెప్పారు. దీన్ని తీసుకోవడం వల్ల మనకు అన్ని ప్రోటీన్ అనేది అందుతుందా? అదొక్కసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయరా? యాహ్! సో, ఇదేంటి అంటే అండి డయాగ్రాండ్ ఇది స్పెసిఫిక్‌గా డిజైన్డ్ ఫర్ డయాబెటిక్స్ అని చెప్పాను కదా! దీంట్లో 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. ఇండియాలో ఏ ప్రొడక్ట్‌లో ఇప్పటి వరకి 5 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటీన్ సోర్సెస్ లేవు. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ ఉంటుంది. ఒకటి వే ప్రోటీన్, ఒకటి కేసిన్, ఒకటి సాయ్ ప్రోటీన్, ఇంకోటి బ్రౌన్ రైస్ నుంచి తీసిన ప్రోటీన్ ఒకటి ఉంటుంది. ఇంకోటి పీ ప్రోటీన్. ఇలా 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇట్ ఈస్ అ కంప్లీట్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మీరు చూస్తే ఈ గ్రీన్ డాట్ వి ఆల్ నో దట్ గ్రీన్ డాట్ ఉంది అంటే అది వెజిటేరియన్ సోర్స్ అని. సో, ఈ 5 టైప్స్ ఎందుకు అంటే అబ్జార్ప్షన్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అన్నమాట. సో, పొట్ట పైన లోడ్ లేకుండా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఆ అబ్జార్ప్షన్ లో కొన్నిసార్లు ప్రాబ్లం రావచ్చు. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ సోర్సెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ అబ్జార్ప్షన్ కి ఇట్ ఈస్ బెటర్. అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ ఇప్పుడు ప్లాంట్ బేస్డ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పీ ప్రోటీన్ అవనివ్వండి, బ్రౌన్ రైస్ అవనివ్వండి, సాయ్ అవనివ్వండి వీటన్నిటిలో ఫైబర్ కూడా ఉంటుంది. సో, ఈ ప్రోటీన్ పౌడర్ లో నాట్ జస్ట్ ప్లెయిన్ ప్రోటీన్ కాకుండా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది విచ్ ఇస్ అగైన్ యూస్ఫుల్ ఫర్ డయాబెటిక్స్. ఓకే. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఇది కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు ఫుడ్ రొటీన్ అనేది ఎలా ఉండాలి? ఇట్స్ నాట్ అ మీల్ రీప్లేస్మెంట్. ఇది తీసేసుకొని మీల్‌ని రీప్లేస్ చేయదు ఇది. సో, ఫస్ట్ ఏంటి అంటే మీరు ఒక డైటీషియన్‌తో మాట్లాడాలి. డైటీషియన్ ఏం చేస్తుందంటే మనకి ఒక డేలో ఎంత ప్రోటీన్ అవసరం ఉంటుందో అది వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు బేస్డ్ ఆన్ మన యాక్టివిటీ, మన హైట్, వెయిట్, మెడికల్ కండిషన్స్ అట్లాంటి వాటన్నిటిపైన. సో, వన్స్ యూ అరైవ్ ఎట్ దట్ ప్రోటీన్ కంటెంట్ సో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్‌కి మీకు 60 గ్రామ్స్ ప్రోటీన్ పర్ డే కావాలి అని అనుకోండి. సో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫుడ్ సోర్సెస్ నుంచి ఎంతొస్తుంది?
మీరు రోజు ఎలా తింటున్నారు, పొద్దున్న ఏంటి తింటారు, మధ్యాహ్నం అదంతా చూసి ఫర్ ఎగ్జాంపుల్ 20 grams ఆర్ 30 grams వస్తుంది అనుకోండి మీ ఫుడ్ నుంచి, ఇంకో 30 grams వి ఆస్క్ యూ టు గెట్ ఫ్రమ్ దిస్ సోర్స్. ఓకే. యా నార్మల్ గా డయాబెటిక్స్ లో ఏమవుతుందంటే వాళ్ళ ఫుడ్ చాలా తగ్గించేస్తారు, బికాస్ కార్బోహైడ్రేట్ తగ్గించమంటున్నారు కాబట్టి తగ్గించేస్తారు, కాబట్టి నేచురల్ గా ప్రోటీన్ ఇన్ ద డయట్ కూడా తగ్గిపోతుంది. సో వాళ్ళకి అవసరం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇది ఎలా విత్ వాటర్ తీసుకోవాలా ఎలా? సో విత్ వాటర్ తీసుకోవచ్చు, బట్ ఇన్ సమ్ కేసెస్ వి ఆల్సో రికమెండ్ ఇట్ విత్ మిల్క్. మిల్క్ తోటి కొంచెం అబ్జార్ప్షన్ ఇంకా స్లో డౌన్ అవుతుంది, ఎందుకంటే అగైన్ మిల్క్ ఇస్ ప్రోటీన్, కొంచెం థిక్ గా ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ అనేది ఇంకా స్లో డౌన్ అవుతుంది. బట్ యూ కెన్ కన్జ్యూమ్ ఇట్ ఈదర్ విత్ వాటర్ ఆర్ మిల్క్, బోత్ ఆర్ ఫైన్ టు కన్జ్యూమ్ అండ్ దే మిక్స్ అప్ ప్రిటీ వెల్. బాగా షేక్ చేయాలి, బికాస్ ఆ ప్రోటీన్ కాబట్టి కొంచెం మంచిగా మిక్స్ చేయాల్సి వస్తుంది వాటర్ లో అయినా మిల్క్ లో అయినా, సో దట్ ఆ లమ్స్ ఉండకుండా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఫస్ట్ మనం ప్రోటీన్ పౌడర్ వేసేసి తర్వాత వాటర్ ఆర్ మిల్క్ వేస్తాం, సో కింద అది ఉండిపోతుంది, లమ్స్ ఉండిపోయి యూ డోంట్ గెట్ ద బెనిఫిట్. సో వీ జస్ట్ మేక్ షూర్ దట్ మిక్స్ ప్రాపర్లీ అండ్ టేక్ ఇట్ అని చెప్తాం. ఓకే, దీప్తి గారు చెప్పింది విన్నారు కదా, డైటీషియన్ కూడా కన్సల్టేషన్ ఇంపార్టెంట్. డైటీషియన్ కన్సల్టేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రోటీన్ కన్జ్యూమ్ చేస్తున్నారో, ఇది తీసుకున్న తర్వాత ఎంత కన్జ్యూమ్ చేయాలి విత్ యువర్ ఫుడ్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే డైటీషియన్స్ మీ కాల్ అటెండ్ చేస్తారు, మీకు పర్సనల్ గా అడ్వైస్ ఇస్తారనమాట ఎలా వాడాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్కమ్.